హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ రుణ విముక్తి. ఈ కథకు ఆధారం శ్రీ వల్లూరు బాబురావు గారి రచన. ఒక చిన్న ఉపోద్ఘాతం. పాండవులు వనవాసం చేసేటప్పుడు దుర్యోధనుణ్ణి గంధర్వుడి నుంచి విడిపించటానికి భీమార్జునులు కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేర్చారు అంటే ధర్మరాజు ఒప్పుకోక, మన మధ్య శత్రుత్వం మాటకు వస్తే కౌరవులు 100, మనం 5. మూడో శత్రువు వచ్చినప్పుడు మనం 105 అన్నాడు. దాదాపు అటువంటినైతే ఇప్పుడు చెప్పబోయే కథలో కనిపిస్తుంది. ఇక కథలోకి వెళ్దామా? రుణ విముక్తి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు జీవితం మీద విరక్తి కలిగి ఇలా శ్రమిస్తున్నావేమో నాకు తెలియదు. కానీ విరక్తి కలిగిన వాడికి రాసిపెట్టి ఉన్న చావు కూడా రాకపోవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోపాలకుడు అనే వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహంతీపురం అనే గ్రామంలో గోపాలకుడు అనే ఆగర్భ దరిద్రుడు బిచ్చమెత్తుకుని జీవించేవాడు. వాడి జాతకం ఎలాంటిదో కానీ ఒక పూట తిండి దొరికితే 3 పూటల వాడికి తిండి దొరికేది కాదు. ఒక రోజున రామానందుడు అనే దైవజ్ఞుడు తన శిష్యగణంతో కాశీ వెళుతూ మహంతీపురం చేరాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆయనను అడిగి తమ కష్టాలు ఎప్పుడు ఏ విధంగా తీరిపోతాయో తెలుసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన గోపాలకుడు రామానందుడి వద్దకు వెళ్ళి తన దారిద్ర్యానికి కారణము, నివారణోపాయము తెలపమన్నాడు. నాయన, నువ్వు పెట్టి పుట్టలేదు, నీ దారిద్ర్యం తీరేది కాదు అన్నాడు రామానందుడు. స్వామి, కనీసం నాకు చావు వచ్చి ఈ లోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అన్నాడు గోపాలకుడు. పక్కన ఉన్న పట్టణంలో రామయ్య శెట్టి, భీమయ్య శెట్టి, సోమయ్య శెట్టి అని 3 వ్యాపారస్తులు ఉన్నారు. వారు ఒక్కొక్కరు నీకు ఒక్కొక్క బంగారు మహరు రుణపడి ఉన్నారు. ఆ బాకీ వసూలు చేసి దాన్ని నువ్వు అనుభవించగానే నీకు మరణం సంభవిస్తుంది అన్నాడు రామానందుడు. గోపాలకుడు సంతోషంతో రామానందుడి వద్ద సెలవు పుచ్చుకుని పట్టణం వెళ్ళి 3 వ్యాపారస్తులను కలుసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్క బంగారు మొహరు ఇవ్వమని అడిగాడు. వారు మారు మాట్లాడక మొహర్లు ఇచ్చారు. గోపాలకుడు ఆ బంగారు నాణాలతో పేదలకు అన్నదానం చేసి, ఆహా, ఇవాళతో నాకు ఈ ప్రపంచం నుంచి విముక్తి కలిగింది, ఇక ఏ క్షణానైనా చావు రావచ్చు, చచ్చిపోయినాక నా కళేవరం ఏ వనమృగాలకైనా ఆహారం కావటం మంచిది అనుకుని అరణ్యం చేరి అక్కడ సంచరించసాగాడు. 2 రోజులు గడిచాయి. గోపాలకుడు ఆకలితో బాధపడడం జరిగింది, కానీ ఏపులో సింహమో చూసి అతన్ని తినటం జరగలేదు. దైవజ్ఞుడి మాట నిజం ఎందుకు కావటం లేదో గోపాలకుడికి అర్థం కాలేదు. అతను అలా తిరుగుతూ తిరుగుతూ ఒక గోతిలో పడిపోయాడు. ఆహా, నా కోసం దేవుడు కూడా గొయ్యి సిద్ధంగా చేసి ఉంచాడు, ఇక చావు రావటమే తర్వాయి అనుకుంటూ అతను అంతటా కలయి చూస్తూ ఉండగా చీకట్లో ఏదో తళతళ మెరిసింది. గోపాలకుడు దాన్ని తీసుకుని పరీక్షగా చూడగా అది బంగారం అని తెలిసింది. గోతిలో ఒక పక్క సొరంగం ఉన్నది, అందులో అంతులేని బంగారం ఉంది. గోపాలకుడు ఆ బంగారాన్నంతా పోగు చేసుకుని తన ఇంటికి వచ్చాడు. ఆ బంగారాన్నంతా జాగ్రత్త పెట్టి దాని సహాయంతో పేదల కష్టాలు తీర్చుతూ వాళ్ళ పాలిటి దైవంగా ఉంటున్నాడు. ఆగర్భదరిద్రుడైన గోపాలకుడికి అంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందో ఊళ్ళో వాళ్లకు అర్థం కాలేదు. అతను వాళ్లకు చెప్పనూ లేదు. మొత్తం మీద దైవజ్ఞుని మాట నిజం కాలేదు. గోపాలకుడు చాలా కాలం బతికాడు. ఎంత బంగారం ఉన్నా అతను ఎటువంటి పటాటోపాలకు పోక పేదవాళ్లలో ఒకటిగానే బతికాడు. అందుచేత అతను చాలా కాలం సాటి పేదలకు సహాయపడగలిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోపాలకుడు ఎందుకు చావలేదు? దైవజ్ఞుడు రామానందుడు చెప్పిన మాట పూర్తిగా అబద్ధం కావడానికి కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామానందుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు. ఎందుకంటే గోపాలకుడు తాను వర్తకుల నుంచి వసూలు చేసిన బాకీని తన కోసం వినియోగించుకోక దాన ధర్మాలు చేసి తన బాకీని ఇతరులకు పంచాడు. ఆ 3 బంగారు మొహర్లను తానే వినియోగించుకుని ఉంటే అతనికి చావు వచ్చేదేమో, కానీ వాటిలో ఉండే దానగుణం వాడిని అలా చెయ్యనీయలేదు. చివరకు చచ్చిపోతే తన శరీరం ఇంత బూడిద అయిపోకుండా ఏ జంతువుకు ఆహారం కావాలని వాడు కోరుకున్నాడు. ఆ విధంగా వాడికి మరింత బంగారం దొరికింది.
వాటికి రుణపడిన వారి సంఖ్య అపారంగా పెరిగింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. రెండవ కథ పుణ్యక్షేత్రం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రపంచంలో ఏది నిజంగా పవిత్రమో ఏది కాదో తెలుసుకోవటం చాలా కష్టం. నీవు ఇలా శ్రమ పడుతున్నది పుణ్యాత్ముడి కోసమో పాపాత్ముడి కోసమో నాకు తెలియదు. కానీ ప్రవాస తీర్థంలాగా కొన్ని పుణ్యక్షేత్రాలు నిజంగా పుణ్యక్షేత్రాలు కావు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ప్రవాస తీర్థం కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ప్రతిహార దేశం నుంచి కొందరు వర్తకులు ఒంటెల మీద సరుకులు వేసుకుని మనసూర నగరానికి బయలుదేరారు. వారి ప్రయాణమంతా ఎడారి మీదుగానే జరగవలసి ఉన్నది. బిడారుకు నాయకుడు కలదేవుడు అనే వర్తక ప్రముఖుడు. అతని వెంబడి 7-8 మంది చిల్లర వర్తకులు ఉన్నారు. ఒంటెలు నడిపేవాళ్ళు, ఇతర సేవకులు, బిడారు రక్షకులు అందరూ కలిసి మరొక 20 మంది దాకా ఉన్నారు. ప్రయాణం 3 వంతులు పైగా సుఖంగానే సాగింది. మనసూర నగరం 12 ఆమడల దూరాన ఉన్నదనగా ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను లేచింది. పట్టపగలే అంధకారం అయిపోయింది. ఒంటెల మీద కూర్చుని ఉన్న వాళ్లకు ఒంటె తలలు కూడా కనిపించడం లేదు. దాదాపు 12 గంటల పాటు బిడారు మీద ఎడతెగకుండా ఇసుక వర్షం కురిసింది. అది ఏ అర్ధరాత్రిలో నిలిచిపోయింది. అంతా కటిక చీకటి. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కలిదేవుడు నక్షత్రాల వెలుగులో చుట్టూ కలయి చూస్తే ఒక్క ఒంటె కానీ ఒక్క మనిషి కానీ కానరాలేదు. ఎటు చూసినా ఇసుక దెబ్బలే కనిపించాయి. అతను తన అనుచరులను పిలవ ప్రయత్నించాడే కానీ ముక్కులా నోడ ఇసుక పోయినందున గొంతు బెగలలేదు. కొంతసేపటికి తెల్లారింది. త్వరలోనే సూర్యుడు కూడా ఉదయించాడు. ఆ పగటి వెలుతురులో కలిదేవుడికి ఒక భీభత్సమైన దృశ్యం కానవచ్చింది. 2 ఒంటెలు, 3 సేవకులు తప్ప మిగిలిన ఒంటెలు, మనుషులు ఇసుక తుఫాను దెబ్బకు చనిపోయారు. చాలా ఒంటెలు, చాలామంది మనుషులు ఇసుక దెబ్బల కింద లోతుగా కూరుకుపోవటం జరిగింది. ప్రాణాలు దక్కిన సేవకులు కలిదేవుడితో, బాబు, మనం బయలుదేరిన వేళ మంచిది కాదు. ఇది చాలా పాపిష్టి ప్రదేశం. మన మనుషులను, ఒంటెలను ఇది పొట్టాన పెట్టుకున్నది. ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండవద్దు. ముందుకు సాగిపోదాం, పదండి అన్నారు. కలిదేవుడు వాళ్ల మాట వినలేదు. చనిపోయిన మన వాళ్ళనందరినీ ఇలా వదిలి ఎలా పోతాం? ఈ శవాలన్నింటినీ భద్రంగా ఎక్కడైనా పాతేస్తే గానీ నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు అతను. అతని ఆజ్ఞను అనుసరించి సేవకులు ఒక పల్ల ప్రదేశంలో గోయి తవ్వసాగారు. వాళ్ళు కొంచెం లోతు తవ్వేసరికల్లా నీటి జల వచ్చింది. అది అలా ఉబుకుతూ వచ్చి చూస్తూ ఉండగానే పొలమంతా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. ఆ నీటిలో స్నానాలు చేసి తిత్తులు నెంచుకుని ఒంటెల చేత తాగించారు. అందరికీ పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. నీరు అమృతంలాగా ఉంది. తర్వాత కలిదేవుడు వేరే ప్రదేశంలో సేవకుల చేత గోతులు తవ్వించి ఒక గోతులో చనిపోయిన మనుషులను, మరొక గోతులో ఒంటెలను, 3వ గోతులో చచ్చిపోయిన వాళ్ళ సరుకులను పొడిచి పెట్టించి బతికి ఉండిన ఒంటెల మీద తన సరుకులు మాత్రమే వేసుకుని ప్రయాణం సాగించాడు. కొంతకాలం గడిచింది. నీటి గుంటల్లో నీరు అలాగే ఉండిపోయింది. ఒకనాడు గుర్రాల మీద ఎడారి దొంగల ముఠ అటుగా వచ్చింది. వాళ్ళు ఎండలో చాలా దూరం ప్రయాణించి దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అటువంటి సమయంలో వాళ్ళు ఆ నీటి గుంట వద్దకు వచ్చి అందులోని నీరు తాగి గుర్రాలకు తాగించి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దొంగల నాయకుడు ఆ గుంటకేసి చూస్తూ ఆశ్చర్యంగా ఆలోచించసాగాడు. ఎడారిలో ప్రతి అంగుళమూ అతనికి తెలుసు. 1 రోజుల క్రితం తన ముఠా ఇటుగా వచ్చినప్పుడు ఇక్కడ ఈ నీటి గుంట లేదు. గుంటలో కేవలము నీరు ఉండటమే కాదు, అడుగున బలమైన జల ఉండి నీరు పైకి ఉపికి వస్తూ చుట్టూ ఉండే ఇసుకలోకి ఇంకిపోతున్నది. గుంట చుట్టూ చాలా మేర ఇసుక తడిగా ఉన్నది. ఎడారి దొంగగా బతికే కంటే ఈ గుంటను సొంతం చేసి కూర్చుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. కత్తి యుద్ధాలు మానేసి అందరి చేత గౌరవ మర్యాదలు పొందవచ్చు. ముందు ఈ గుంటను పెద్దది చేయాలి. తర్వాత ఇక్కడ ఒక దేవతను ప్రతిష్ఠ చేయాలి. ఆ పని ముగిసినాక నేను కాషాయ వస్త్రాలు ధరించి పూజారినవుతాను. మీరు నా శిష్యులై ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం వెలిసిందని చుట్టుపక్కల ఉన్న నగరాలలో ప్రచారం చేసి రండి. సార్థవాహులకు నీరు అమ్ముకున్న మన జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయి. ఇక ప్రజలు దీన్ని పుణ్యక్షేత్రంగా ఆమోదిస్తే ఇక చెప్పేదేముంది అన్నాడు దొంగల నాయకుడు తన అనుచరులతో. అతని ఎత్తు బాగా పారింది.
దొంగలు గుంటను పెద్దది చేసి మంచి కొలను ఏర్పాటు చేశారు. వాళ్ళ ప్రచారం ఫలితంగా యాత్రికులు అక్కడికి రాసాగారు. యాత్రికులు, వర్తకులు ఆగటానికి దొంగల కలపతో కొన్ని చావడలు లాంటివి కట్టారు. యాత్రికుల దృష్టిలో దొంగల గురువు, అతని అనుచరులు మాత్రం పవిత్రులైపోయారు. ఎడారిలో ఉన్న ఈ పుణ్యతీర్థం గురించి రకరకాల వదంతులు వ్యాపించాయి. ఆ తీర్థంలో నీరు తాగిన వారికి మొండి రోగాలు కూడా నయమవుతున్నాయి. అనేక మంది రోగులు, వృద్ధులు, దిక్కులేని వారు ఆ తీర్థానికి వచ్చి చెక్కని శిల రూపంలో ఉన్న దేవికి దండాలు పెట్టుకుని అక్కడే ఉండిపోవని నిశ్చయించారు. మనసూర నగరపు రాజు ఈ తీర్థం గురించి విని ఒకసారి చూసిపోదామని వచ్చాడు. తీర్థంలో కనిపించిన యాత్రికులతో మాట్లాడాడు. అందరూ తీర్థ మహత్యం గురించి తెగ పొగిడేవారే. రాజు తృప్తిపడి అక్కడ ఒక చిన్న నగరం ఏర్పాటు కావడానికి తగిన ధన సహాయం చేసి మనుషులను నియోగించాడు. రాజు తలుచుకుంటే ఎంతసేపు కోనేటి ఒడ్డున అమ్మవారికి ఒక చలవరాతి గుడి, యాత్రికులకు నివాసాలు, అక్కడే ఉండిపోయి ఆలయానికి రకరకాల సేవలు చేసేవారికి ప్రత్యేకంగా ఇళ్ళు, దుకాణాలు, చెట్లు, చేమలు సమస్తము ఏర్పాటయ్యాయి. ఎడారిలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వర్తకం చేసుకోబోయే వారికి ప్రభాస తీర్థం వీలైన కూడలిగా తయారై త్వరలోనే గొప్ప వర్తక కేంద్రమైంది. తీర్థానికి ఏటా రాబడి పెరగసాగింది. రాజు దానిలో ఒక్క గవ్వ కూడా ముట్టలేదు. ఆ సొమ్మంతా దొంగలే ఉంచేసుకున్నారు. అయినా దొంగలు, వాళ్ళ నాయకుడు ఆ తీర్థాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. వాళ్ళు బతికున్న నాళ్ళు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడే చనిపోయారు. దొంగల నాయకుడి అనంతరం రాజుగారు ఆలయానికి ఒక ధర్మకర్తను జీతం మీద ఏర్పాటు చేసి ఆదాయంలో సగభాగం తీసుకుని మిగతాది ప్రభాస తీర్థం యొక్క కార్యకలాపాలకు వదిలేస్తూ వచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పరమ పాపులైన దొంగలు జనాన్ని మోసగించి ఏర్పాటు చేసిన ప్రభాస తీర్థం ఎలా అభివృద్ధిలోకి వచ్చింది, అలాంటి అపవిత్రమైన తీర్థం ప్రజలను ఎలా ఆకర్షించింది, ఇదంతా ధర్మవిరుద్ధంగా జరిగింది కాదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రభాస తీర్థం అపవిత్రమైనది అనటానికి ఆధారం ఏమీ కనబడటం లేదు. అక్కడి మడుగు ఒక పుణ్యాత్ముడు తలపెట్టిన పుణ్యకార్యం ఫలితంగా ఏర్పడింది. కలిదేవుడు తన అనుచరుల శవాలను శ్రద్ధగా ఖననం చేశాడు. ఎండకు వానకు వదిలేసి వెళ్ళిపోలేదు. దొంగల ముఠ ఆ మడుగు దగ్గరకు వచ్చేసరికి అది పుణ్యక్షేత్రమై ఉంది. అందుచేతనే దొంగల గురువుకు వర్తకులను దోచే ఆలోచన పోయి ఆ తీర్థాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం కలిగింది. ఒక పుణ్యతీర్థంలో ఎందరు పాపులైనా నివాసం ఏర్పరచుకోవచ్చు. వాళ్ల మూలాన దాని పవిత్రత చెడిపోదు. ఆ తీర్థాన్ని ఆశ్రయించాక ఎడారి దొంగలు తమ పాపాలను పోగొట్టుకున్నారు అని కూడా చెప్పవచ్చు. అందుచేతనే వాళ్ళు చేతికి చిక్కిన డబ్బుతో పారిపోక బతికిన నాళ్ళు తీర్థంలోనే బతికి చివరకు అక్కడే చనిపోయారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ. తెనాలి రామలింగడు. హంపి విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది గొప్ప పండితులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. వాళ్లలో ముఖ్యుడు శ్రీ తెనాలి రామలింగడు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల తల్లికి జబ్బు చేసి మంచాన పడింది. ఆ రోగం రోజు రోజుకి ముదిరిపోతోంది. చివరకు ఇక బతకను అనే అనుమానం కలిగింది రాయలవారి తల్లికి. అప్పుడు ఆమెకి మామిడి పళ్ళు తినాలని మనసైంది. తన కోరిక రాయలవారితో చెప్పింది. అది మామిడి పళ్ళు దొరికే కాలం కాదు. ఎలాగైనా తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని రాయలవారు తన బంట్రోతుల్ని మామిడి పళ్ళు తెమ్మని దేశం 4 మూలలకు పంపారు. కాలంగాని కాలంలో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి రాయలవారి తల్లి కాస్తా చనిపోయింది. కనీసం నా తల్లి ఆఖరి కోరికనైనా తీర్చలేకపోయాను కదా అని రాయలవారు విచారంగా ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు కొంతమంది పురోహితులు రాయలవారి దగ్గరికి వచ్చి, ఏలిన వారు అంతగా విచారించాల్సిన పని లేదు. శాస్త్రాలను అనుసరించి తమ 1080 బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళ దానం చేయవచ్చు. దానివల్ల తమ తల్లిగారి మనసులో కోరిక తీరుతుంది, ఆత్మకు శాంతి కలుగుతుంది అని సలహా ఇచ్చారు. సరే, వాళ్ళ సలహా ప్రకారం 10వ రోజుని ఈ దానం చేయడానికి అన్నీ సిద్ధంగా ఉంచమని రాయలవారు ఆస్థానంలో చెప్పారు. ఈ బ్రాహ్మణులు రాయలవారి సొమ్మును తయారుగా కాజేయాలని ఈ సలహా ఇచ్చారని రామలింగానికి అర్థమైంది. ఎలాగైనా వాళ్ళకి తగిన శాస్త్రి చేయాలనుకున్నాడు. 10వ రోజు వచ్చింది. 1008 బంగారు మామిడి పళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు. బ్రాహ్మణులు దానం పొందడానికి రాయలవారి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకు వచ్చే దారిలో మన రామలింగం ఒక కుంపట్లో ఇనుప కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు.
మొదటి బ్రాహ్మణుడు పోతుండగా రామలింగం పిలిచి, ఇదిగో ఇది ఒకటి వేయించుకుపోండి అన్నాడు, ఎర్రగా కాల్చిన ఇనప కట్టి చూపిస్తూ. పాపం ఆ బ్రాహ్మణుడు తెల్లబోయి, ఇదెందుకు అని అడిగాడు. ఎందుకేమిటి, అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక వాత పెట్టించుకుపోవాలి. దానం అక్కరలేదు, వాత అక్కరలేదు అంటే నేను చెప్పేదేమీ లేదు. కానీ వాత పెట్టించుకుపోతే గాని మీకు మామిడి పండు దానం ఇవ్వరు. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణులకందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తూ చూస్తూ వాతలు వేయించుకోవటానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. కానీ బంగారు మామిడి పళ్ళ ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కో వాత వేయించుకుని ఆ వాతలు కనబడకుండా ఉత్తరీయాలు కప్పుకుని రాయల వారి దగ్గరికి పోయారు. వాళ్ళల్లో ఒక దురాశపోతూ రామలింగం చెవిలో, నాకు 2 దయచేయించాలి అని కోరాడు. అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మడికి 2 వాతలు పెట్టి పంపించాడు. అతను రాయలవారి దగ్గరికి పోయాడు. అందరితో పాటు రాయలవారు ఈ బ్రాహ్మడికి కూడా ఒక బంగారు మామిడి పండు ఇచ్చాడు. పాపం బ్రాహ్మడు తను 2 వాతలు వేయించుకున్న సంగతి రాయలవారికి తెలియక ఒక పండే ఇచ్చారు అనుకుని పైన ఉత్తరీయం చూసి 2 వాతలు చూపిస్తూ 2 వేలు చూపెట్టాడు. ఈ 2 వాతలేమిటి అన్న రాయలవారు కొంచెం కంగారు పడుతూ. చిత్తం రామలింగం గారి దయ, నా కోరిక ప్రకారం 2 వాతలు వేసి 2 పళ్ళు దానం తెచ్చుకోమన్నారు అన్నాడు. రాయలవారికి ఒకేసారి నవ్వు, కోపము రెండూ వచ్చాయి. ఏడి పిలు ఆ రామలింగాన్ని అని భటుల్ని పంపించారు. రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. రాయలవారు, వాళ్ళకి వాతలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు. ఎవరూ చెప్పలేదు, మా తల్లిగారు కూడా ఈ మధ్యన పోయింది. ఆమె పక్షవాతంతో బాధపడుతూ, చనిపోయే ముందు నాయన నాకు వాతలన్నా పెట్టరా, ఈ బాధ పోతుంది అని కోరిందండి. సరే కదా అని నేను కడ్డీలు కాల్చి తెచ్చే లోపలే ఆమె చనిపోయింది. నా తల్లి ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. ఇంతలో ఏలినవారి తల్లిగారు కూడా చనిపోయారు. వారి తుది కోరిక తీర్చడానికి పురోహితులు గారు శాస్త్ర ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు. అదృష్టవశాత్తు ఆ సలహా నాకు ఉపయోగపడుతుంది కదా అని సంతోషించాను. సందడిలో సందడి, నేను కూడా వాతల దానం ఇచ్చుకోవటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను అన్నాడు రామలింగం. రాయలవారికి బ్రాహ్మణులు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది. రామలింగం తెలివి చాలా సంతోషం కూడా కలిగింది. దానం పొందిన బ్రాహ్మణులందరి చేత వాళ్ళ పళ్ళు తిరిగి రామలింగానికి బహుమానంగా ఇప్పించారు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.